farewell to our dearest 10th class students, isn't it? First and foremost, I extend my heartily congratulations and gratitude to our HM Pratap sir and 10th class teacher G. Sosap sir for their support and encouragement organizing this memorable farewell party. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా మనకి ఈ అవకాశం ఇచ్చారు చేసుకోవటానికి, కాబట్టి లెట్ us give them a big round of applause. Claps for them. అలాగే మరి ఈ స్టేజ్ మీద చాలామంది పెర్ఫార్మెన్స్ చేశారు. మన 9th క్లాస్ బాయ్స్ మంచి డ్యాన్స్ చేశారు. అదేవిధంగా కొంతమంది 10th క్లాస్ బాయ్స్ తమ యొక్క మెమరీస్ ఇక్కడ పంచుకున్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి ఇంతకాలం 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళకి అనుభవాలు పంచుకున్నారు. హాస్టల్ బాయ్ ఒక అతను హేమంత్, తర్వాత అలాగే భార్గవ్, వినయ్, వాళ్ళిద్దరు కూడా మంచిగా తమ యొక్క అనుభవాలు స్టేజ్ మీదకి వచ్చి పంచుకున్నందుకు వాళ్ళు కూడా మన యొక్క బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కొట్టండి గట్టిగా. మరి అదేవిధంగా మొట్టమొదటిగా మరి మన కరస్పాండెంట్ ఫాదర్ అయినటువంటి అంబటి జేవేర్ బాబు గారు, అదేవిధంగా మన కో కరస్పాండెంట్ అయినటువంటి మార్టిన్ జోసెఫ్ గారు కూడా వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని మరి విజయవంతం చేయడానికి సహకరించినందుకు వాళ్ళు కూడా మన యొక్క వందనాలు తెలియజేసుకుంటూ చప్పట్లతో వాళ్ళకి తెలియజేద్దాం. అదేవిధంగా మరి చాలామంది టీచర్స్ తమ యొక్క భావాల్ని, తమ యొక్క ఆలోచనలు మీ మంది పెట్టి ఉంచారు. మరి వాళ్ళు కూడా టీచర్స్ మనకి చాలా ఎంకరేజ్మెంట్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. వాళ్ళ యొక్క మధురమైనటువంటి మాటలతో మరి వాళ్ళందరూ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దాం పేపర్స్ పట్టణం. అలాగే హెచ్ఎం గారికి మరి లాస్ట్లో మరి జోసఫ్ అన్న చాలా మోటివేషనల్ సాంగ్ ఇచ్చాను. మోటివేషనల్ సాంగ్ అండ్ మోటివేషనల్ వర్డ్స్ కూడా చెప్పమని జరిగింది. మరి మోటివేషనల్ వర్డ్స్ ఇచ్చినటువంటి జోసఫ్ మాస్టర్ క్లాస్ టీచర్, ఆయన పర్మిషన్ లేని మనం ఏం చేయలేము. మరి ఆయన ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, మా యొక్క గ్రాటిట్యూడ్స్ కూడా తెలియజేసుకుంటున్నాను. క్లాట్స్ అండి. ఫైనల్గా మరి 10th క్లాస్ బాయ్స్ వాళ్ళు ఏందే లేదు, అవును కదా. 10th క్లాస్ బాయ్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఒక 20 days ఉంటారు వాళ్ళు మనతో, తర్వాత మనకు కనిపించదు. మరి వాళ్ళకు కూడా మనకు విషెస్ చెప్దాం, మన యొక్క అనుదిన ప్రార్థనలో వాళ్ళు గుర్తు చేసుకుందాం. మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జీవితం గడపాలని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి 9th క్లాస్ బాయ్స్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఫేర్వెల్ చేస్తామండి అని వాళ్ళు ముందందరూ వచ్చినటువంటి మరి చాలామంది డబ్బు రూపంగా సహాయం నాకు అందించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్కూల్ తరఫున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే అని మర్చిపోయాను మరి ఎప్పుడు లేనట్టు విధంగా మరి యాంకర్స్ జనిత్ అండ్ తనుష్ చాలా చక్కగా పెర్ఫామ్ చేయటం అనేది జరిగింది నిజంగా. సారీ, దీని వెనక ఆర్గనైజింగ్ దిస్ మెమరబుల్ ఫేర్వెల్ పార్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా మనకి ఈ అవకాశం ఇచ్చారు చేసుకోవటానికి, కాబట్టి లెట్ us give them a big round of applause. Claps for them. అలాగే మరి ఈ స్టేజ్ మీద చాలామంది పెర్ఫార్మెన్స్ చేశారు. మన 9th క్లాస్ బాయ్స్ మంచి డ్యాన్స్ చేశారు. అదేవిధంగా కొంతమంది 10th క్లాస్ బాయ్స్ తమ యొక్క మెమరీస్ ఇక్కడ పంచుకున్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి ఇంతకాలం 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళకి అనుభవాలు పంచుకున్నారు. హాస్టల్ బాయ్ ఒక అతను హేమంత్, తర్వాత అలాగే భార్గవ్, వినయ్, వాళ్ళిద్దరు కూడా మంచిగా తమ యొక్క అనుభవాలు స్టేజ్ మీదకి వచ్చి పంచుకున్నందుకు వాళ్ళు కూడా మన యొక్క బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కొట్టండి గట్టిగా. మరి అదేవిధంగా మొట్టమొదటిగా మరి మన కరస్పాండెంట్ ఫాదర్ అయినటువంటి అంబటి జేవేర్ బాబు గారు, అదేవిధంగా మన కో కరస్పాండెంట్ అయినటువంటి మార్టిన్ జోసెఫ్ గారు కూడా వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని మరి విజయవంతం చేయడానికి సహకరించినందుకు వాళ్ళు కూడా మన యొక్క వందనాలు తెలియజేసుకుంటూ చప్పట్లతో వాళ్ళకి తెలియజేద్దాం.
అదేవిధంగా మరి చాలామంది టీచర్స్ తమ యొక్క భావాల్ని తమ యొక్క ఆలోచనల్ని మీ మంది పెట్టి ఉంచారు. మరి వాళ్ళు కూడా టీచర్స్ మనకి చాలా ఎంకరేజ్మెంట్ అనేటువంటి ఇవ్వటం జరిగింది వాళ్ళ యొక్క మధురమైనటువంటి మాటలతో. మరి వాళ్ళందరూ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దాం పేపర్స్ పట్టండి. అలా హెచ్ఎం గారికి మరి లాస్ట్లో మరి జోసఫ్ అన్న చాలా మోటివేషనల్ సాంగ్ ఇచ్చాను. మోటివేషనల్ సాంగ్ అండ్ మోటివేషనల్ వర్డ్స్ కూడా చెప్పమని జరిగింది. మరి మోటివేషనల్ వర్డ్స్ ఇచ్చినటువంటి జోసఫ్ మాస్టర్ క్లాస్ టీచర్, ఆయన పర్మిషన్ లేని మనం ఏం చేయలేము. మరి ఆయన ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, మా యొక్క గ్రాటిట్యూడ్స్ కూడా తెలియజేసుకుంటున్నాను. ఫ్లాగ్స్ అండి. ఫైనల్గా మరి 10th క్లాస్ బాయ్స్ వాళ్ళు ఏందే లేదు, అవును కదా. 10th క్లాస్ బాయ్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఒక 20 days ఉంటారు వాళ్ళు మనతో, తర్వాత మనకు కనిపించరు. మరి వాళ్ళకు కూడా మనకు విషెస్ చెప్దాం, మన యొక్క అనుదిన ప్రార్థనలో వాళ్ళు గుర్తు చేసుకుందాం. మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జీవితం గడపాలని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి 9th క్లాస్ బాయ్స్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఫేర్వెల్ చేస్తామండి అని వాళ్ళు ముందర వచ్చినటువంటి మరి చాలామంది డబ్బు రూపంగా సహాయం నాకు అందించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్కూల్ తరఫున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే అని మర్చిపోయాను మరి ఎప్పుడు లేనట్టు విధంగా మరి యాంకర్స్ జనిత్ అండ్ తనుష్ చాలా చక్కగా పెర్ఫామ్ చేయటం అనేది జరిగింది నిజంగా. సారీ, దీని వెనకాలంతా కూడా బిహైండ్ ద సీన్స్ ఎఫర్ట్స్ టు ఎన్సరింగ్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ మా బీఈడి ట్రైన్ టీచర్స్. ఇట్ ఈస్ దేర్ ఎఫర్ట్. ఐ టోల్డ్ దెమ్ దట్ ఐ గేవ్ దెమ్ ద ఐడియా మీన్స్ డైజెస్. ఐడియా ఇలా ఉండాలి, స్కిట్ ఇలా తయారు. చాలా వర్క్ మేము వర్క్లో ఉన్నప్పటికీ మీరు అన్ని పనులు కూడా చక్కగా చేశారు. మీ అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్కూల్ తరఫున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. టీచర్స్ అంటే రాణి కదా. మా రెడ్డి గారు కామ్. మరి నైట్ వాచ్మెన్ రెడ్డి గారు చాలా మంచివాడు. ఏ టైంలో వచ్చినా సరే మరి తలుపు తెరుసు. నాకు కాదు, ప్రతాప్ సార్. నేను ఆ నైట్ టైం అసలు రాను. అవును కదా, ప్రతాప్ సార్కి నైట్ టైం తెరుస్తావు కదా. మాకు తెరుస్తావా? మాకు తెరవే బాబు. ఓకే థ్యాంక్ యూ. భోజనం చేసేయాలండి. ఇంకెవరినైనా మర్చిపోయామో? మరి సౌండ్స్ అందించినటువంటి మా రాజేష్ సౌండ్స్ వారికి మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. చాలా బాగుంది సౌండ్ కూడా. అలాగే టెంట్ ఏర్పాటు చేసినట్టు మన ఆకాష్ కుమార్ యొక్క తండ్రి గారు, అతనిదే స్టేజీలు, తర్వాత డెకరేషన్ చేసినటువంటి మన 10th క్లాస్ బాయ్స్ కొంతమంది ఉదయాన్నే 5:30, 6 o'clock వచ్చారు. నాకు 6కే ఫోన్ చేశారు వాళ్ళు. సార్ వస్తున్నారంటేను రావట్లేదు, మీరు ట్రై చేసేయండి, మీరు చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చెప్పాను. వాళ్ళు నేను వచ్చేటప్పటికి అన్నీ కూడా కట్టి ఉంచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మరి ఎంత సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరు కూడా నా యొక్క కృతజ్ఞతలు. మే షైన్ బ్రైట్లీ వెన్ ఎవర్ యూ వేర్ ఎవర్ లైఫ్ గోస్. జీవితం ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా సరే మీరు ఎలా ఉండాలంటే షైన్ అవుతూనే ఉండాలి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ.